everyone, my name is Tejasvi, working as a Maths lecturer in CRR Women's Degree College, Eluru. In this video, we discuss Unit 1, chapter heading The Real Numbers. In that, we discuss some definitions, okay? Some important subsets of capital R. రియల్ లైన్లో ఉన్న కొన్ని సబ్సెట్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. వీ డిఫైన్ సమ్ ఇంపార్టెంట్ సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ అయిన సబ్సెట్స్ని మనకి ఇచ్చారు. సో చూద్దాం. ఫస్ట్ది ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ సెట్ ఏదైతే ఉందో అది సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్లో ఎలిమెంట్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. సెకండ్ది ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇంటీజర్స్ నథింగ్ బట్ జెడ్ అనే సింబల్తో మనం ఇండికేట్ చేస్తాం. జెడ్లో మనకి 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2 అండ్ సో ఆన్, ఇన్ఫినిటీ. ఈ విధంగా మనకి టర్మ్స్ అనేవి ఉంటాయి. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని మనం క్యూ అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. క్యూలో మనకి p/q ఫార్మాట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. pq రెండు కూడా మనకి ఇంటీజర్స్ అవ్వాలి. అలాగే ద సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఏవైతే కావో అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఇండక్టివ్ సెట్. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్, క్యాపిటల్ ఏ అనేది క్యాపిటల్ ఆర్లో ఉన్న ఒక సబ్సెట్ సచ్ దట్ 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, p బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. 1 అనే ఎలిమెంట్ ఖచ్చితంగా ఏలో ఉండాలి. p అనే ఒక ఎలిమెంట్ ఏలో ఉన్నట్టయితే p+1 కూడా ఏలో ఉండాలి. నథింగ్ బట్ ఎలిమెంట్ దాని యొక్క ఇంక్రిమెంట్ వాల్యూ కూడా ఏలో ఉన్నట్టయితే అప్పుడు అటువంటి ఏని మనం ఇండక్టివ్ సెట్ అని చెప్పుకుంటాం. ఇట్ మే బీ నోటెడ్ దట్ 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీ ఇండక్టివ్ సెట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 1 అనేది ఖచ్చితంగా ఇండక్టివ్ సెట్లో ఉన్న ఒక ఎలిమెంట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. r+ ఈజ్ అన్ ఇండక్టివ్ సెట్. r+ మీన్స్ పాజిటివ్ రియల్ నెంబర్స్. పాజిటివ్ రియల్ నెంబర్స్ అనేవి ఇండక్టివ్ సెట్ అవుతాయి. అలాగే r- ఈజ్ నాట్ ఇండక్టివ్ సెట్ ఫర్ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు r-. 1 అనే ఎలిమెంట్ మనకి ఖచ్చితంగా ఇండక్టివ్ సెట్లో ఉంటుంది. కానీ ఇక్కడ r- విషయానికి వస్తే పాజిటివ్ 1 అనేది r-లో ఉండదు కాబట్టి క్యాపిటల్ R- నెగిటివ్ రియల్ నెంబర్ సెట్ అనేది ఇండక్టివ్ సెట్ అవ్వదు. థర్డ్ది క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ R సచ్ దాట్ x గ్రేటర్ దాన్ -1 ఈజ్ అన్ ఇండక్టివ్ సెట్. సో ఇక్కడ మనకు ఒక సెట్ ఇచ్చారు. అయితే ఈ సెట్లో రియల్ నెంబర్స్ ఉంటాయంట. అవి మోర్ దాన్ -1, -1 తర్వాతనున్న టర్మ్స్ అన్నీ ఉంటాయి అని ఇచ్చారు. సో మోర్ దాన్ -1 మీన్స్ పాజిటివ్ వాల్యూ 1, అక్కడి నుంచి ఇంక్రిమెంట్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి క్లియర్లీ ఇట్ ఈజ్ అన్ ఇండక్టివ్ సెట్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండక్టివ్ సెట్. ఇండక్టివ్ సెట్లో అన్నిటికన్నా న్యాచురల్ నెంబర్స్ సెట్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ కింద చెప్తాం. సో న్యాచురల్ నెంబర్స్ క్లియర్గా మనకి ఇండక్టివ్ సెట్ అవుద్ది. అయితే దట్ ఈస్ ద స్మాలెస్ట్ సెట్. నెక్స్ట్ వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ n హ్యాస్ ఏ లీస్ట్ ఎలిమెంట్. క్యాపిటల్ ఎన్లో ఉన్న నాన్ ఎంప్టీ సబ్సెట్. సో దాంట్లో ఉన్న ప్రతి సబ్సెట్ అది కూడా నాన్ ఎంప్టీ, దట్ మీన్స్ సమ్ ఎలిమెంట్స్ని కలిగి ఉన్న సబ్సెట్లో ఖచ్చితంగా లీస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ పాజిటివ్ సెట్ వాల్యూస్ కాబట్టి సో లెస్ దాన్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా ఆ సెట్లో ఉంటాయి. ఆ సెట్లో ఉన్న వాల్యూస్లో లీస్ట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్ సెట్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. ద సెట్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ R. n అనేది ఒక రియల్ నెంబర్. అయితే అటువంటి n వాల్యూస్ ఏ విధంగా ఉంటాయంట 0 ఆర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఆర్ -n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో ఇక్కడ n వాల్యూ అనేది రియల్ నెంబర్ అన్నారు. అయితే ఆ నెంబర్ అనేది 0 పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ కలిపితే మనకు వచ్చే సెట్ ఇంటీజర్ సెట్ అవుతుంది.
నథింగ్ బట్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2 అండ్ సో ఆన్. ఈ విధంగా ఈ సెట్ అనేది ఫార్మాట్ అయింది. సో ఇటువంటి సెట్ని మనకి ఇంటీజర్ సెట్ కింద చెప్పుకుంటాం. అలాగే దీన్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పుకుంటున్నాం, క్యాపిటల్ జెడ్ లేదా క్యాపిటల్ ఐ అనే సింబల్స్తో ఈ ఇంటీజర్ సెట్ని మనకి డినోట్ చేస్తారు. సో వీ హ్యావ్ మనకి సెట్లో ఎలిమెంట్స్ ఏమవుతాయి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ జీరో వాల్యూ, పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, నథింగ్ బట్ 1, 2, 3 అండ్ సో ఆన్. -n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, నథింగ్ బట్ నెగిటివ్ ఇంటీజర్ వాల్యూస్. సో అంటే -1, -2, -3 అండ్ సో ఆన్. సో ఈ టర్మ్స్ మొత్తాన్ని కలిపి మనం ఇంటీజర్ సెట్ కింద చెప్పుకుంటాం. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో మనకి m/n ఇలా ఈ ఫార్మాట్లో ఉంటాయి. అయితే ఇక్కడ m అనేది ఇంటీజర్, n అనేది ఒక న్యాచురల్ నెంబర్. సో మనకి పర్టికులర్లీ ఈ వాల్యూస్ ఇంటీజర్ వాల్యూసే అవ్వాలి. అప్పుడే మనకి ఈ విధంగా డిఫైన్ చేసిన సెట్నే మనం రేషనల్ నెంబర్ సెట్ కింద చెప్పుకుంటాం. దీనిని మనం Q అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. ద సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే రేషనల్ నెంబర్స్ అవ్వవో, రేషనల్ నెంబర్స్ని తీసేస్తే మిగతా నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ కింద చెప్పుకుంటాం. ద సెట్ R-Q, నథింగ్ బట్ రియల్ నెంబర్స్లో మనం రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే, నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ మినహా మిగిలిన నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ కింద చెప్తాం. సో మనకి ఇవి కూడా ఈ విధంగానే ఉంటాయి P/Q ఫార్మాట్లో, కానీ అక్కడ PQ రెండు కూడా రియల్ నెంబర్స్లో ఉన్న టర్మ్స్. సో నథింగ్ బట్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, 1.414 ఓకే బై 1. సో మనకి ఈ విధంగా ఉంది. అలాగే 0.1 క్లియర్లీ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో √3 1.732, సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. కొన్ని నోట్ పాయింట్స్ చూద్దాం. 0 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. 0 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. ఏ నాన్ టెర్మినేటింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో మనకి కొన్ని వాల్యూస్ తెలుసు కదా, ఫ్రాక్షనల్ తర్వాత రిపీటెడ్ వాల్యూస్ అయితే అవన్నీ కూడా అంటే ఒక పర్టికులర్ ఎండ్ లేకపోతే ఆ పాయింట్ వాల్యూస్కి అలాంటి వాల్యూస్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. The sum and product of two irrational numbers need not always be irrational number. సో ఇక్కడ ఏవైనా 2 irrational నెంబర్స్ని యాడ్ చేసినా లేదా ఆ రెండింటిని మల్టిప్లై చేసినా వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √2 ఇంటూ √2 నథింగ్ బట్ 2. 2 అనేది మనకి అక్కడ ఒక రేషనల్ నెంబర్. సో మనకి ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అనేది ఖచ్చితంగా ఇర్రేషనలే అవ్వాల్సిన నెసెసిటీ లేదు, రేషనల్ కూడా అవ్వచ్చు. సో బిట్వీన్ 2 డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్కి మధ్య ఖచ్చితంగా ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ద ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్. సో రియల్ నెంబర్ సిస్టమ్ని ఎక్స్టెన్షన్ ఫామ్ చెప్తున్నారు. ద ఎక్స్టెండెడ్ రియల్ నెంబర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ రియల్ ఫీల్డ్ క్యాపిటల్ R and 2 symbols -infinity and +infinity. We preserve the original order in capital R and define -infinity less than x less than infinity for every x belongs to capital R. So రియల్ నెంబర్ సిస్టమ్ ఎక్స్టెన్షన్ నథింగ్ బట్ రియల్ నెంబర్ని మనం ఎక్స్ కింద ఇండికేట్ చేస్తే ఆ ఎక్స్ వాల్యూస్ మనకి ఎక్కడ దాకా ఉంటాయి, +infinity వరకు. అలాగే లెఫ్ట్ సైడ్ -infinity వరకు. ఏవైతే టర్మ్స్ -infinity నుంచి +infinityకి మధ్యలో డిఫైన్ చేస్తున్నాడో రియల్ నెంబర్స్ అన్నిటినీ దాని ఎక్స్టెన్షన్ ఫామ్ కింద మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రియల్ నెంబర్. ఒక రియల్ నెంబర్ యొక్క మాడ్యులస్ వాల్యూ లేదా అబ్సల్యూట్ వాల్యూ గురించి మనం నేర్చుకుంటున్నాం. మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ రియల్ నెంబర్ ఎక్స్ డినోటెడ్ బై మోడ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బై. సో ఇక్కడ ఎక్స్ అనే ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. అయితే ఆ ఎక్స్ యొక్క మాడ్యులస్ వాల్యూని మనకి ఈ విధంగా డిఫైన్ చేశారు.
మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అవుతుంది, ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 0 నథింగ్ బట్ పాజిటివ్ అయితే, ఎక్స్ వాల్యూ పాజిటివ్ అయినప్పుడు దాని మాడ్యులస్ వాల్యూ అనేది కూడా పాజిటివ్ అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ 0 అయితే దాని మాడ్యులస్ వాల్యూ కూడా 0 అవుతుంది. అదే ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ వాల్యూ నెగిటివ్ అయితే దాని మాడ్యులస్ వాల్యూ మనకి నెగిటివ్ ఎక్స్ అవుతుంది. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. సో చూడండి, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఎక్స్ వై అనేవి ఏవైనా 2 రియల్ నెంబర్స్ అయినట్టయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై. సో ఏవైనా 2 రియల్ నెంబర్స్ని మనం యాడ్ చేసి వచ్చిన రిజల్టెంట్ని మాడ్యులస్ చేస్తే ఆ వాల్యూ అనేది ఇండివిజువల్ మాడ్యులస్ వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కన్నా తక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఇలా డిఫైన్ చేసిన ఈ ఇన్ఈక్వాలిటీనే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ కింద చెప్తున్నారు. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ అగ్రిగేట్. సో ఇక్కడ మనకి 3 కాన్సెప్ట్స్, ఫైనైట్, ఇన్ఫైనైట్, అగ్రిగేట్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ క్యాపిటల్ ఎస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ సెట్ టు బి ఫైనైట్. క్యాపిటల్ ఆర్లో క్యాపిటల్ ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్, అయితే అది ఫైనైట్ అవుతుంది ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ ఫర్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ మనకి ఆ సెట్లో ఉన్న అన్ని వాల్యూస్కి న్యాచురల్ నెంబర్స్కి మధ్య ఒక బైజెక్టివ్ మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ ఎస్లో ఉన్న టర్మ్స్ ఫైనైట్ అవుతాయి అని చెప్తున్నారు. సో మనం ఇంకొక విధంగా కూడా చెప్తాం ఫైనైట్ని. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్లో ఆ సెట్ని మనం ఫైనైట్ సెట్ అని చెప్పుకుంటాం. అంటే ఆ సెట్లో ఉన్న టర్మ్స్ని మనం కౌంటబుల్ అవ్వాలి, అప్పుడు ఆ సెట్ని మనం ఫైనైట్ సెట్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్, ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్లో ఎస్ అనేది ఒక సబ్సెట్ అయ్యి విచ్ ఈజ్ నాట్ ఫైనైట్, అది ఫైనైట్ అవ్వకపోతే అప్పుడు మనం దానిని ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పుకుంటాం. ఇన్ఫైనైట్ దట్ మీన్స్ నాట్ ఏ ఫైనైట్ సెట్. ద నల్ సెట్ 5 ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ ఫైనైట్ సెట్. ఎంటీ సెట్ అయినా నల్ సెట్నైనా మనం ఫైనైట్ సెట్ కింద చెప్పుకుంటాం. అగ్రిగేట్. ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ కాల్డ్ అగ్రిగేట్. క్యాపిటల్ ఆర్లో ఒక నాన్ ఎంటీ కానీ ఒక సబ్సెట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని అగ్రిగేట్ అనే టర్మ్తో ఇండికేట్ చేస్తారు. బౌండెడ్నెస్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్లో ఉన్న సబ్సెట్ యొక్క బౌండెడ్నెస్ గురించి మనం నేర్చుకుందాం. ఒక సబ్సెట్ యొక్క బౌండరీస్ గురించి మనకి ఇక్కడ చెప్తారు. అప్పర్ బౌండ్. Aggregate S is said to be bounded above if there exists K1 belongs to capital R such that X belongs to capital S, that implies X less than or equal to K1. The number K1 is called an upper bound of capital S. సో ఇక్కడ ఎస్ అనే ఒక అగ్రిగేట్ని కన్సిడర్ చేసుకున్నాం. ఎస్ అనే దాంట్లో ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా K1 అనే ఒక రియల్ నెంబర్ లార్జ్గా ఉంటే అప్పుడు అటువంటి K1ని ఆ సెట్ యొక్క అప్పర్ బౌండ్ కింద చెప్తారు. సో ఇక్కడ K1 అనేది ఒక రియల్ నెంబర్, ఆ సెట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో అటువంటి ఒక రియల్ నెంబర్ అనేది ఎస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా లార్జ్గా ఉన్నట్టయితే అప్పుడు ఆ లార్జ్ టర్మ్ని మనం ఆ సెట్ యొక్క అప్పర్ బౌండ్ కింద చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనకి ఒక్క అప్పర్ బౌండ్ అయినా ఎగ్జిస్ట్ అయినా ఆ సెట్ని బౌండెడ్ ఎబో అవుతుంది అని చెప్తాం. ఆ సెట్ అనేది బౌండెడ్ ఎబో అవుతుంది అని చెప్పుకుంటాం. లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమం ఈ వర్డ్లోనే ఉంది. ఉన్న అప్పర్ బౌండ్స్లోకెల్లా లీస్ట్ లేదా సుప్రీమం కింద దాన్ని చెప్తారు. ఉన్న అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా లీస్ట్ తక్కువ ఉన్న అప్పర్ బౌండ్ని దాన్ని ఎలా చెప్తారు, సుప్రీమం అనే వర్డ్తో ఇండికేట్ చేస్తారు. సో చూద్దాం ఇక్కడ. ఇఫ్ యూ ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ అగ్రిగేట్ క్యాపిటల్ ఎస్. అగ్రిగేట్ క్యాపిటల్ ఎస్కి యూ అనేది ఒక అప్పర్ బౌండ్ అండ్ ఎనీ రియల్ నెంబర్ లెస్ దాన్ యూ ఈజ్ నాట్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఏదైనా ఇంకొక నెంబర్ ఏది కూడా
యూ కన్నా తక్కువగా లేదు. సో యూ కన్నా ఇన్ కేస్ తక్కువగా ఉన్నా కూడా అది అప్పర్ బౌండ్ అవ్వడం లేదు. అంటే ఉన్న అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా యూ ఈజ్ ద లీస్ట్ అని చెప్తున్నారు. దెన్ యూ ఈజ్ కాల్డ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమమ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఉన్న అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా ఎప్పుడైతే యూ అనేది స్మాలర్ అయిందో దానిని మనం లీస్ట్ అప్పర్ బౌండ్ లేదా సుప్రీమమ్ అని చెప్పుకుంటాం ఆ సెట్కి. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఉన్న అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా లీస్ట్ అప్పర్ బౌండ్ని మనం సుప్రీమమ్ అని చెప్పుకుంటాం. చూడండి సింబల్స్లో చెప్తారు. యూ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. యూ అనేది ఒక రియల్ నెంబర్. ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. అది సుప్రీమమ్ అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఏదైనా ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ యాన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. సో యూ కన్నా తక్కువ. సో ఎప్పుడైతే మనం యూ నుంచి కొంత అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేసామో అది యూ కన్నా తక్కువ అవుతుంది. అలాంటి తక్కువ ఉన్న నెంబర్ అనేది అప్పర్ బౌండ్ అవ్వకపోతే అంటే యూ ఈజ్ అన్ అప్పర్ బౌండ్. యూ కన్నా తక్కువ నెంబర్ ఏది కూడా అప్పర్ బౌండ్ అవ్వకపోతే దేర్ ఎగ్జిస్ట్ ఎ లీస్ట్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దాట్. సో ఉన్న ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ మీన్స్ ఎస్లో ఉన్న అన్ని టర్మ్స్, ఎస్లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా కూడా యూ అనేదే అప్పర్ బౌండ్. యూ కన్నా తక్కువ నెంబర్స్ ఏవి కూడా మనకి ఇక్కడ అప్పర్ బౌండ్ అవ్వడం లేదు. కాబట్టి ఉన్న అప్పర్ బౌండ్స్లో యూ ఈజ్ ద లీస్ట్ కాబట్టి ద లీస్ట్ అప్పర్ బౌండ్నే మనం సుప్రీమమ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి టర్మ్ని ఎలా రాశారు, ఎక్స్ అనేది ఎస్లో ఉన్న ఆ ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాంటి టర్మ్స్ కన్నా యూ ఈజ్ ద లార్జ్, ద నథింగ్ బట్ యూ ఈజ్ అన్ అప్పర్ బౌండ్. యూ కన్నా తక్కువ ఉన్న ఏ నెంబర్ కూడా అప్పర్ బౌండ్ అవ్వటం లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ లోవర్ దాన్ ఎక్స్. యూ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ యూ. సో కాబట్టి యూనే లీస్ట్ అప్పర్ బౌండ్ కాబట్టి దానిని మనం సుప్రీమమ్ అని చెప్పుకుంటాం. లోవర్ బౌండ్. An aggregate capital S is said to be bounded below if there exists K2 belongs to capital R such that X belongs to capital S, that implies X greater than or equal to K2. The number K2 is called a lower bound of capital S. ఎస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా K2 అనేది స్మాలర్ అయితే అప్పుడు ఆ స్మాలర్ నెంబర్ని మనం ఆ సెట్ యొక్క లోవర్ బౌండ్ కింద చెప్పుకుంటాం. సో ఒక్క లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా ఆ సెట్ని మనం బౌండెడ్ బిలో అవుతుంది అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, లోవర్ బౌండ్ దట్ మీన్స్ ఎస్ అనే సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా K2 అనేది స్మాలర్. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K2 దట్ మీన్స్ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లార్జ్ K2తో కంపేర్ చేస్తే. దట్ మీన్స్ K2 ఈజ్ ద స్మాలర్ టర్మ్. అప్పుడు ఆ స్మాలర్ టర్మ్ని ఆ సెట్ యొక్క లోవర్ బౌండ్ అని చెప్పుకుంటాం. ఒక్క లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినా కూడా ఆ సెట్ని బౌండెడ్ బిలో అవుతుంది అని చెప్పుకుంటాం. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్. ఈ వర్డ్లోనే అర్థం ఉంది. లోవర్ బౌండ్ అన్నిటిలోకెల్లా గ్రేటెస్ట్ టర్మ్ని మనం ఇన్ఫిమమ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. ఇఫ్ వి ఈజ్ ద లోవర్ బౌండ్ ఆఫ్ యాన్ అగ్రిగేట్ క్యాపిటల్ ఎస్. వి అనేది ఎస్ అనే అగ్రిగేట్ యొక్క ఒక లోవర్ బౌండ్ అండ్ ఎనీ రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ వి ఈజ్ నాట్ ఏ లోవర్ బౌండ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఏదైనా ఒక రియల్ నెంబర్ వి కన్నా లార్జ్గా ఉండి అది లోవర్ బౌండ్ అవ్వకపోతే ఎస్కి అప్పుడు ఉన్న లోవర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా వి ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. ఆ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్నే మనం ఇన్ఫిమమ్ అని చెప్పుకుంటాం. చూడండి ఇక్కడ వి అనేది ఎప్పుడైతే లోవర్ బౌండ్ అంటున్నారో వి కన్నా ఎక్కువ ఉన్న నెంబర్ ఏది కూడా లోవర్ బౌండ్ అవ్వకపోతే దట్ మీన్స్ ఉన్న లోవర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా వి ఈజ్ ద గ్రేటెస్ట్. అటువంటి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్నే మనం ఆ సెట్ యొక్క ఇన్ఫిమమ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ సింబల్స్లో చెప్తున్నారు, ఇఫ్ వి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఎస్కి వి అనేది ఒక ఇన్ఫిమమ్ అవ్వాలి అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఏదైనా ఒక పాజిటివ్ వాల్యూ దట్ మీన్స్ వీకి అది యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈ టర్మ్ అనేది వి కన్నా ఎక్కువగా ఉంటుంది. సో వి ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఏ నాట్ ఏ లోవర్ బౌండ్ ఆఫ్ ఎస్. వీనే మనకి లోవర్ బౌండ్. వీ కన్నా ఏ టర్మ్ లార్జ్ అయినా కూడా అది లోవర్ బౌండ్ అవ్వకపోతే
దట్ మీన్స్ ఉన్న లోవర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా వి ఈస్ ద గ్రేటెస్ట్ టర్మ్. దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దాట్. సో ఇక్కడ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ కన్నా కూడా వి ఈస్ ద స్మాలర్. దట్ మీన్స్ వి ఈస్ ద లోవర్ బౌండ్. వి కన్నా లార్జ్ టర్మ్ ఎగ్జిస్ట్ అయినా అది లోవర్ బౌండ్ అవ్వకపోతే దట్ మీన్స్ ఎస్లో ఉన్న టర్మ్స్ కన్నా అది లార్జ్ అయితే అది ఖచ్చితంగా లోవర్ బౌండ్ అవ్వదు. అంటే ఉన్న లోవర్ బౌండ్స్ అన్నిటిలోకెల్లా వి ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అప్పుడు మన విని మనం ఇన్ఫిమమ్ అని చెప్పుకుంటాం. బౌండెడ్నెస్. An aggregate S is said to be bounded if it is both bounded below and bounded above. ఒక అగ్రిగేట్ ఎస్ని మనం బౌండెడ్ అని చెప్పాలి అంటే అది బౌండెడ్ బిలో అవ్వాలి, అలాగే అది బౌండెడ్ ఎబోవ్ అవ్వాలి. దట్ మీన్స్ ఒక్క లోవర్ బౌండ్ అన్నా ఉండాలి, ఒక్క అప్పర్ బౌండ్ అన్నా ఉండాలి. ఎప్పుడైతే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ పర్టికులర్ రేంజ్ మధ్య ఎగ్జిస్ట్ అవుతాయో ఖచ్చితంగా ఆ సెట్ని మనం బౌండెడ్ సెట్ అని చెప్పుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1. మోడ్యులస్ మనకి తెలుసు కదా ఎలా రాసుకోవాలో. -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. సో ఎక్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా -1కి +1కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే లోవర్ బౌండ్ -1, అప్పర్ బౌండ్ 1. ఒక్క లోవర్ బౌండ్ ఉన్నా అది బౌండెడ్ బిలో, ఒక్క అప్పర్ బౌండ్ ఉన్నా అది బౌండెడ్ ఎబో. సో మనకి ఇది బౌండెడ్ సెట్ అవుతుంది. Similarly, mod x less than 2, that means -2 less than x less than 2. Lower bound -2, upper bound 2. X values ఈ రేంజ్లోనే ఎగ్జిస్ట్ అయినాయి. That means clearly it is bounded. Thank you.